హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. ఇప్పుడు మనం ఉన్నాం ఇందారం కోట దగ్గర. ఇది ఇందారం కోట ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి కోటకి ఈ గేట్ ద్వారా ఈ గేట్ దాటి బయటికి రావాలి. అంటే కోటకి వెళ్ళాలంటే గేట్ దాటాలన్నమాట. సో ఇది చాలా బందోబస్తు కట్టిరు. నిజంగా చెప్పాలంటే ఆ కాలంలో ఎంత ఘోరంగా అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా పైకి ఎక్కి ఇంత పెద్ద గేట్ అంటే పైనుంచి కూడా ఎక్కడానికి వీలుండదు అన్నట్టు, అంత సెక్యూరిటీగా కట్టారు. సో దీనిపైన కూడా చూడండి, పైన అక్కడ హోల్స్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒక స్తంభంలా ఉంది. సో ఇదేంటి అంటే ఎవరైనా వచ్చేటోళ్ళు ఎక్కడ ఉంటే దూరం నుంచి కనబడే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి మాత్రం నిజంగా గ్రేట్ ఇది. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఈ కోట ఇంధనం కోట చేరుకోవాలంటే ఖచ్చితంగా ఈ గేట్ దాటాల్సిందే. ఈ గేట్ దగ్గర అటోళ్ళు ఇటోళ్ళు కాపాలు ఉంటారు. వాళ్ళ పర్మిషన్ అంటే అక్కడ నుంచి పర్మిషన్ ఇక్కడికి వచ్చినాక వెంటనే ఇక్కడ గేట్ అనేది ఓపెన్ చేసేటోళ్ళంట. సో ఇది ఎంట్రన్స్ గేట్. ఇప్పుడు అసలైన కోట దగ్గరికి వెళ్ళిపోదాం. కోటకు రావాలంటే ఫస్ట్ ముఖద్వారం నుంచి అక్కడ ఇందాక చూపించాం కదా, దాని నుంచి స్ట్రేట్గా వచ్చి లెఫ్ట్కి తిరగాలి. డైరెక్ట్ ఇందారం కోట వస్తుంది. ఫ్రెండ్స్, ఇందారం కోట అనేది ఇది ఎంత ఎత్తైన ప్రహరీ గోడతో నిర్మించబడింది. అసలు విషయం ఏంది, అసలు ఇందారం చరిత్ర ఏంది, కోట చరిత్ర ఏంది అంటే హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి నిజాం నవాబుకి నమ్మిన బంటైనటువంటి గోనె వెంకట హనుమంతరావు 1927లో 4 ఎకరాల విస్తీర్ణంతో 2 ఎత్తైనటువంటి ప్రహరీ గోడలతో నిర్మించినటువంటి కోటనే ఈ ఇందారం కోట. దీన్ని ఇందారం గడి అంటాం. ఈ గడికి వాడినటువంటి అంటే ఈ కోటకు కట్టడానికి వాడినటువంటి డంకు సున్నంలో వేలాది కోడిగుడ్ల సొరను కలిపి దీన్ని నిర్మించారు. అందుకే ఇదంతా ఘోరంగా గట్టి ఉంటుంది. అప్పుడు సిమెంట్ అవన్నీ ఏం లేదు, డంకు సున్నం అనేది ఒకటి ఉంటుంది. ఆ డంకు సున్నంలో కోడిగుడ్ల సొన ఉంటుంది కదా, ఆ సొనను యాడ్ చేసి అది కొంచెం బంక ఉంటుంది కదా, దాంతోపాటు కొన్ని వేలాది కోడిగుడ్ల సొనను కలిపి దీన్ని నిర్మించడం జరిగింది. అందుకే ఈ కోట ఇప్పటికి కూడా చాలా బలంగా ఉన్నది. చూసారా, ఈ కోట ఎంత కష్టపడి కట్టినా ఈ కోట అసలు గృహప్రవేశమే జరగలేదు. మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? ఇంత పగడ్బందీగా కట్టినటువంటి కోటని కట్టడానికి అంటే ఈ కోటను కట్టడానికి ఫ్రెంచ్ దేశం నుంచి ఒక ఆర్కిటెక్ట్ని పిలిపించి కట్టించారని చెప్పేసి చరిత్రకారులు ఇప్పటికీ అభిప్రాయపడతారు ఇప్పటికీ. సో ఈ కోటను చేరుకునే ముందు ఒక ప్రహారీ గోడ ఉంటుంది. ఈ ప్రహారీ గోడ ఆల్రెడీ మనం ఇంతకుముందు ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు మీకు కనిపిస్తుంది. దానిపైన ఎత్తైన బురుజులు అంటాం కదా, ఆ బురుజులు ఉంటాయి. ఆ బురుజులు ఏంటంటే దానిపైనటువంటి ఈ ఎవరైతే కాపలా కాసే వాళ్ళు, ఆ కాపలా కాసే వాళ్ళు ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారు అని చెప్పేసి అబ్జర్వ్ చేయడానికి ఆ బురుజులు అంటే గుండ్రగా ఉన్నటువంటి గొట్టాల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఆ గొట్టాల నుంచి చూస్తే 20 కిలోమీటర్ల దూరంలో ఉంచేటువంటి ఏదైనా గంగా నది ప్రవాహం కావచ్చు, ఎన్టీపీసీ వెలుగులు, ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీపీసీ వెలుగులు కావచ్చు, దూరం 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించేదంట. అంత పగడ్బందీగా కట్టారన్నమాట. సో అదే కాకుండా ఈ కోట లోపల విశాలమైనటువంటి హాలు, చాలా రకాలైనటువంటి గదులు కూడా నిర్మించబడ్డాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ కోటలో కింద అంటే మన కింద టైల్స్ ప్రకారంగా సిమెంట్తో కాకుండా ఇది ఏంటంటే గాజు సీసాలు, తర్వాత గాజు పలకలు ఉంటాయి కదా, వాటిని కలిపి కింద ఒక పాలరాతిగా సెట్ చేసిరు అనమాట. అంత పగడ్బందీగా అంత అందంగా కట్టారు. ఇది చూడడానికి పాలరాతి గచ్చులాగా అనిపిస్తుంది, కాకపోతే అది దాని లోపల కింద సీసం కానీ చాలా ఉన్నాయి. మీకు ఇంకా ముందు వీడియోలో ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఎక్కువ కూడా స్కిప్ చేయకండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో ఈ గడి ఒక కేంద్రంగా ఉండి ఈ గడి నుంచి అంటే సిరోంచ, గచ్చిరోలి 300 గ్రామాలకి ఇక్కడి నుంచి పాలన సాగేదట. సో ఫ్రెండ్స్, అసలు ఇంత అందంగా కట్టుకున్నటువంటి ఈ కోటకి అసలు గృహ ప్రవేశం ఎందుకు జరగలేదు? మరి అసలు విషయానికి వస్తే ఈ కోటను ఎంతో అద్భుతంగా గోనె వెంకట హనుమంతరావు 1927లో నిర్మించిండు. ఇది నిర్మించినాక దీని గృహప్రవేశం కోసం ఇదంతా కట్టడం అయిపోయిన తర్వాత నూజివీడికి చెందినటువంటి ఒక ఆడపడుచుని, ఆ సంస్థానానికి చెందినటువంటి ఆడపడుచుని గోనె వెంకట హనుమంతరావు మ్యారేజ్ చేసుకున్నాడు. సో ఆడపడుచుకి అంటే వాళ్ళ భార్యకి ఈ కోట చూపించి నడుచుకుంటూ ఇది ఎట్లుంది, ఈ కోట నీకోసమే కట్టినా, ఇది నీకు ఏ విధంగా అనిపిస్తుంది అని చెప్పేసి అడిగిందట. అప్పుడు ఆమె ఆ నూజివీడి సంస్థానానికి చెందినటువంటి ఆ దొరసాని అంటాం, ఆ దొరసాని ఏమని సమాధానం ఇచ్చిందంటే ఇది మా దగ్గర ఉన్నటువంటి గుర్రాలకి మేత వేసే ఒక కొట్టంలాగా ఉంది అని చెప్పడంతో మనస్తాపానికి చెందినటువంటి గోనె వెంకట హనుమంతరావు ఈ కోటను 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినటువంటి ఈ కోటను వదిలిపెట్టి హైదరాబాద్కి వలస వెళ్ళిందంట. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి కోట చరిత్ర. ఇంతకుముందు నేను చెప్పిన కదా, ఈ దొరసాని గారు అట్లా మాట్లాడిన తర్వాత మనస్తాపానికి వెళ్ళిందని చెప్పిన కదా. అసలు విషయం ఏంటంటే 1948లో నిజాం పాలన అంటే నిజాంలు లొంగుబాటు తర్వాత
గోనె వెంకట హనుమంతరావు హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. అప్పటిదాకా దీని గురించి అంటే దీన్ని వదిలిపెట్టింది, ఇంకా ఈ కట్టడం ఇంకా నిర్మానుషంగా వదిలిపెట్టేసిండు. ఆయన ఒక్క మాట దొరసాని అనడంతో ఇంత పెద్ద 4 ఎకరాల విస్తీర్ణంతో కట్టినటువంటి ఇంత ఎత్తైన ప్రహారీ గోడతో నిర్మించినటువంటి కోటనే వదిలిపెట్టిందంటే అప్పటి కాలంలో వాళ్ళు ఎంత మాటకి విలువ ఇచ్చారో అంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక మనలు ఉన్నారు, ఇప్పుడు మాట ఇప్పుడే ఉంటుంది, మళ్ళీ తర్వాత మాట తర్వాతనే ఉంటుంది. కానీ కోట మాత్రం ఇప్పటికీ ఇందారంలో ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే చరిత్రకారులు మన పూర్వీకులు ఎంత అద్భుతంగా ఈ కట్టడాలు నిర్మించారు. ఇలాంటి కట్టడాలు ఇప్పుడు కట్టాలంటే సాధ్యమవుతుందా? అస్సలు కాదు. డంకుసున్నం వాడి అంటే కొన్ని వేల వందల కోడిగుడ్ల సొనను వాడి మనం నిర్మించారంటే వాళ్ళు ఎంత హైలైట్ నిర్మించారు, గంత ఎత్తు అసలు ఎట్లా కట్టారో ఏమో ఇప్పటికి అర్థం కాదు. ఈ చుట్టుపక్కల నుంచి లడ్డన చదువుపెట్టాయి గోడ ఎంత హైలైట్ ఉందో. ఈ పైన గోడ ఎంత ఎత్తైన గోడలు, మళ్ళీ ఈ వేరే దొంగలు గింగలు ఎవరు వచ్చేదానికి కూడా లేదు. ఎవరైనా కాపలా కాసుకుంటూ ఎవరైనా చూసుకుంటూ ఉండే అంత హైలైట్ కట్టినటువంటి నిజంగా ఈ కట్టడానికి మాత్రం చాలా వరకు సూపర్ పూర్వీకులకు నిజంగా సూపర్ ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎంత ఎత్తైన కోటను కట్టినందుకు. కానీ ఈ కోటలో ఇంకేదైనా చేస్తే బాగుండు, అంటే దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ కోటను ఇట్లనే వదిలేయకుండా దీన్ని కూడా పర్యాటక కేంద్రంగా చాలామంది వచ్చి దీన్ని సందర్శించుకునే విధంగా చూసే విధంగా మనకి ఉంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. దీన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు కామెంట్ చేయండి. ఎందుకంటే గోల్కొండ ఒకటి ఉంది, గోల్కొండలో చాలామంది పర్యాటకులు చేస్తారు, చాలా వరకు అదొకటి హైలైట్. మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణలో ఈ యొక్క కోట హైలైట్ కాబట్టి ఈ కోటని తెలంగాణ రాష్ట్ర పరంగా ఒక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలని నా యొక్క కోరిక, ఇది నా యొక్క విన్నపం. దయచేసి మీకు కూడా అట్లా అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.